హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు డ్రై ఫ్రూట్స్తో హెల్తీగా న్యూ ఇయర్ కేక్ని చేద్దామండి. నో షుగర్, నో మైదా, నో ఎగ్ ఏం లేకుండా హెల్తీగా చేసుకుందాం. వాటికి కావాల్సింది 1 కప్పు బెల్లం తీసుకొని అరకప్పు నీళ్ళు పోసుకొని కరగనిచ్చుకోవాలండి. స్టవ్ మీద పెట్టి మొత్తం కరగనివ్వాలి. పాకం అయితే రానవసరం లేదు, మామూలుగా కరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ప్రీహీట్ కోసం మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకొని క్రీమీ స్ట్రక్చర్ వచ్చిందాక ఫోర్క్తో కలుపుకుంటూనే ఉండాలండి. కలుపుకున్నాక అందులోకి అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ తర్వాత మనం కరగబెట్టుకున్న బెల్లం పాకం కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఓరియో బిస్కెట్స్ని మధ్యలో క్రీమ్ తీసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఒక 4 బిస్కెట్లని ఆ పొడిని మెత్తగా పొడి చేసుకొని ఆ పొడి కూడా మనం ఇందులో వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని సన్నగా ముక్కలు తరుపుకోవాలి. ఏమున్నా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్. నేనైతే బాదాము, కిస్మిస్, ఎండు ఖర్జూరం ఈ మూడింటినైతే వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్నాక గోధుమ పిండి 1 కప్పు తీసుకొని జల్లించుకొని వేసుకోవాలండి. జల్లించుకొని వేసుకున్నాక కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని ఒకే డైరెక్షన్లో అయితే మనం కలుపుకోవాలి. వీటన్నిటిని ఒకే డైరెక్షన్లో కలుపుకొని క్రీమ్ కొంచెం కొద్దిగా మరీ టిక్కుగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం సరిపడా అయితే కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని కొంచెం పిండి వేసుకొని రెడీ చేసుకోవాలండి. దాంట్లోకి మనం ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని అయితే అందులో వేసేసుకోవాలి. అందులో వేసుకున్నాక కొంచెం 3 సార్లు కిందకి డ్రాప్ చేస్తే 3 సార్లు అలా కొడితే ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా కొంచెం తగ్గుతాయి అన్నమాట. అందుకనే దాని మీద కొంచెం ఇప్పుడు ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే మనం అలా డెకరేషన్ వేసుకోవచ్చు. కేక్ అయితే అలా డ్రై ఫ్రూట్స్ని వేసుకున్నాక ప్రీహీట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకోవాలండి. కేక్ అయితే టోటల్గా అయితే 40 నిమిషాలు అయితే పట్టింది కేక్ కావటానికైతే. ఇప్పుడు మనం పెట్టాక నేనైతే ఒక 15-20 నిమిషాల తర్వాత అయితే చూసా. ఇప్పుడే కొద్దిగా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది, చూసారు కదా. తర్వాత అయితే నేను ఒక 40 నిమిషాల తర్వాత అయితే చూసానండి. నాకు టోటల్గా 40 నిమిషాలు అయితే పట్టింది. ఒక చాకు తీసుకొని అందులో కుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే మన కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడైతే బయటికి తీసుకొని మొత్తం చల్లారనివ్వాలండి. చల్లారాక చాక్తో చుట్టూ ఇలా చేస్తే కేక్ అయితే అతుక్కోకుండా మంచిగా వస్తుంది. అలా అనుకున్నాక ఒక ప్లేట్ మీద రివర్స్ పెట్టి బయటే తీసుకోవాలండి. అలా కొడితే కొంచెం అతుక్కోకుండా వస్తుంది అన్నమాట. తీసిన కేక్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. హెల్తీగా మంచిగా చేసుకోవచ్చండి మనం ఇంట్లోనే. ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కేక్ అయితే చాలా బాగుంది, టేస్ట్.